మొత్తానికి మేడం ఇచ్చిన ధైర్యానికి బైపీసీలో జాయిన్ అవ్వాల్సిన నేను ఎంపీసీ తీసుకొని ఇంకా కాలేజ్లో అయితే జాయిన్ అయిపోయానన్నమాట. ఇంతకీ ఫీజు ఎంత చెప్పలేదు కదా, బయట కార్పొరేట్ కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే ఫీజు ఇక్కడ చాలా తక్కువ, జస్ట్ 8,000 రూపీస్ మాత్రమే. ఇప్పటికీ ఆ కాలేజ్లో ఫీజు చాలా తక్కువ, మహా అయితే 1,000-2,000 రూపాయలు పెంచారనుకుంటా ఫీజు, అంతే. ఫీజు సంగతి పక్కన పెడితే ఆ కాలేజ్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇంటర్లో కూడా యూనిఫామ్ ఉండేది. చాలా మంది ఏమనుకుంటారు, అబ్బా 10th దాకా యూనిఫామ్ వేసుకున్నాం, మళ్ళీ ఇంటర్లో కూడా యూనిఫామే వేసుకొని వెళ్ళాలా అనుకుంటారు. కానీ నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. అంత పెద్ద కాలేజ్లో అందరితో పాటు మనము సమానంగా ఉండాలంటే మంచి బట్టలు కూడా ఉండాలి కదా. అయ్యో నా దగ్గర మంచి బట్టలు కూడా లేవే కాలేజ్లో జాయిన్ అయితే అని చాలా బాధపడుతూ ఉన్నాను. ఇంతలోపే ఆ కాలేజ్లో యూనిఫామ్ ఉందనే విషయం అయితే తెలిసిందనమాట. బయట కాలేజెస్లో ఎంసెట్ ఫీజు అని, జేఈ మెయిన్స్ అని అవన్నీ చాలా ఫీజులు కట్టించుకుంటూ ఉంటారు కదా. మాకైతే జస్ట్ 8,000 రూపీస్లోనే మాకు ఎంసెట్ కోచింగ్ కూడా ఇచ్చారనమాట. రోజు ఈవినింగ్ ఒక 1 అవర్ అయితే ఎంసెట్ క్లాసెస్ కూడా ఉండేవి. అక్కడ ఫీజు మాత్రమే తక్కువ కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజెస్ కి ఏ మాత్రం తీసిపోదు. ఫ్యాకల్టీ కానీ ఫెసిలిటీస్ కానీ అంత బాగుండేవి. ఇంకో విషయం చెప్పాలి మీకు, ఈ కాలేజ్ అయితే కో ఎడ్యుకేషన్ కాదనమాట, ఓన్లీ గర్ల్స్ కాలేజే. ఇక్కడ ఇంటర్తో పాటు డిగ్రీ, పీజీ కూడా ఉన్నాయి. చాలా బాగుంటుంది కాలేజ్ అయితే, చాలా స్పేషియస్ గా ఉంటుంది. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో.